చైర్మన్ గారు మరియు డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ శ్రీ కన్మూరు రఘురామకృష్ణరాజు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ పిటిషన్ కమిటీ సమావేశానికి హాజరైన గౌరవ సభ్యుడు శ్రీ కొణతల రామకృష్ణ గారు ఎమ్మెల్యే అనంతపల్లి గారు మరియు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గాజువాక వర్యులు మరియు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే విశాఖపట్నం నార్త్ వర్యులు వారందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. కాంప్రిహెన్సివ్ ల్యాండ్ రీసర్వే మీద ఉన్న పిటిషన్స్ ని చర్చించడానికి ఈరోజు మనం అందరూ కూడా ఇక్కడ విశాఖపట్నానికి రావడం జరిగింది. ఈ సమావేశాన్ని గౌరవ కమిషనర్ సర్వే సెటిల్మెంట్ ప్లాన్ పరిశోధనని ఇక్కడ నుంచి ముందుకు తీసుకువెళ్ళాల్సిగా కోరుతున్నాం. ముందుగా చైర్మన్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. సార్, ఈరోజు మనం సర్వేకి సంబంధించి లాస్ట్ 3 years నుంచి ఏదైతే సర్వే జరిగిందో ఆంధ్రప్రదేశ్లో 6,688 విలేజెస్లో సర్వే జరిగింది. ఈ సర్వేలో ఏంటంటే చాలా వరకు మనకి ఇష్యూస్ చోటు చేసుకున్నాయి. అలాగే గ్రామ సభలు కండక్ట్ చేసినప్పుడు చాలా పిటిషన్స్ రూపంలో మనకి ఆ ఇష్యూస్ అన్ని కూడా మనకి రావడం జరిగింది. వీటికి సంబంధించి మనం చాలా సర్క్యులర్స్ అంటే క్లారిఫికేషన్ సంబంధించి సర్క్యులర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అది కూడా 2024 నవంబర్ తర్వాత ముఖ్యంగా మనం సర్క్యులర్స్ని ఇష్యూ చేస్తూ ఈ రోజు కూడా మనకి ఏంటంటే ఎక్కడైనా పీడబ్ల్యూలో ఈ జాయింట్ అగ్రిమెంట్స్ కానీ లేకపోతే ఎక్స్టెండ్ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయి వాటికి సంబంధించి కానీ లేకపోతే మ్యుటేషన్స్లో ఉన్న లోపాలు కానీ సో వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నింటినీ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. వాటన్నిటినీ కూడాను క్లియర్ చేయడానికి అలాగే ఎవరైతే సభ్యులు ఈరోజు చైర్మన్ గారు సభ్యులు ఎవరైతే అటెండ్ అయి ఉన్నారో వాళ్ళ సజెషన్స్ కూడా మేము తీసుకొని వాటిని కూడా సర్క్యులర్ రూపంలో ఒకసారి సర్వే అసెంబ్లీ యాక్ట్ 1923 సర్వే బౌండరీస్ యాక్ట్ ఏదైతే ఉందో 1923 అలాగే ఆధార్ యాక్ట్ 1971 ప్రకారం సో మేము ఏదైతే ఇప్పుడు మీకు ఇచ్చిన సజెషన్స్ అన్నింటిని కూడాను ఒక సర్క్యులర్ రూపంలో మళ్ళీ మనం తీసుకొని సో ఇంకా పర్ఫెక్ట్గా మనం చేస్తాం. ఇవన్నీ కూడా 6,688 సంబంధించి ఇప్పుడు మనకి రాష్ట్రంలో జనవరి 2025 20th నుండి 2,096 విలేజెస్ టేకప్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి కూడా నేను ప్రెజెంటేషన్లో మీకు చూపిస్తాం. సో 2080 ఇప్పుడు దీనికి కోర్టులోకి వెళ్ళి నేర్చుకోబట్టి మా కోర్టు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తాను హ్యాపింగ్ తప్ప దానిలో సొల్యూషన్ రాలేదు. ఇప్పుడు దాంట్లో డీఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్సైజ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఆక్యుపైర్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. కన్యాయం చేసినట్టే కదా, వాడికి రైటే లేదంటున్నాం. ఉదాహరణ అర్బనైజర్స్ వాల్యూ వచ్చినప్పుడు ఇప్పుడు దీని సొల్యూషన్ మనం కోర్టుకి వెళ్ళి కోర్టుకి తింటే వాళ్ళు నేర్చుకున్నటువంటి లేఅవుట్లో వాళ్ళకి ఇద్దామా అని డిసైడ్ చేస్తున్నారు కదా. ఏదో ఒకటి మనం పైకి తీసుకొస్తే వాటి వరకు చాలా మటుకు ఇష్యూ రిజాల్వ్ కాబట్టి వీళ్ళు ఆల్రెడీ నష్టంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏదో రేట్ ఫిక్స్ చేసుకొని అది తీసుకొని ఆ రేట్ కట్టించుకొని రెగ్యులైజ్ చేశారు. అట్లాగే వీళ్ళకి ఇక్కడ కూడా కబ్జాయి ఉన్నాయి. డీఫామ్ పట్ల ఫ్రాడ్యులెంట్గా అవుతుంది ఒక్కొక్కటి. ప్రైవేట్ ల్యాండ్ లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్